తండేల్ సినిమా కథ జగన్మోహన్ రెడ్డి గారిదా? తండేల్ సినిమా కథలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? తండేల్ సినిమాలో ఏదైతే జరిగిందో ఆ కథ ఏంటనంటే కనుక, ఎవరైతే జాలర్లు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళిపోతే వాళ్ళ బంధించి ఇంచుమించుగా కొన్ని నెలల పాటు చిత్రహింసలు పెట్టడంతో, అది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న టైంలో, అది ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో కూడా ఖచ్చితంగా నేను మీకు అండగా ఉంటాను, ఇది మిమ్మల్ని విడిపిస్తాను, నేను అక్కడి నుంచి నేను వాళ్ళు విడిపించి మన ఆంధ్రప్రదేశ్కి రప్పిస్తాను నేను అనేది ఆయన వాగ్దానం చేసినట్టుగా చెప్పిన మాట చేస్తాడు అని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఏదైతే వాగ్దానం ఇచ్చాడో అలాగే ఆ జాలర్లని ఇండియాకి, అదే పాకిస్తాన్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రప్పించడం జరిగింది. కాబట్టి ఏదైతే 2018లో మచ్చిలేశం గ్రామం నుంచి మత్స్యకారులు గుజరాత్లోని వేరవల్కు వలస వెళ్లారు. ఆ ఏడాది నవంబర్ 30న పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించారు. వెంటనే ఆ దేశ భద్రత దళాలు వారిని నిర్బంధించాయి. పాక్ జైల్లో వారు 13 నెలల పాటు మగ్గిపోతూ అష్టకష్టాలు పడ్డారు. ఆ సమయంలో ఇక్కడి వరకు ఒకటైతే కనుక, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తండేల్ కథలో ఉన్నారని, జగన్మోహన్ రెడ్డి గారిది కథే తండేల్ సినిమా అని, కాబట్టి ఆ కథలో మెయిన్ హీరో జగన్మోహన్ రెడ్డి గారని, తండేల్ సినిమాలో అసలైన హీరో జగన్మోహన్ రెడ్డి గారని రకరకాలుగా మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి వాస్తవాలన్నీ ఒకలా ఉంటే కనుక ఆంధ్రజ్యోతి వారు తండేల్ కథ గురించి ఒక రకమైనటువంటి కొత్త కథ రాశారు. వీళ్ళు తండేల్ సినిమా కథనే కొత్తగా రాశారనమాట. వీళ్ళు ఎలా అంటే, వాస్తవానికి అందరూ తెలిసిందేంటి, అక్కడ పాకిస్తాన్ చెరలో ఉన్న చాలామందిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి రప్పించిన ఘనత ఎవరిదంటే కనుక ఖచ్చితంగా జగన్ గారిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని రప్పించారని అప్పట్లో ఉండే జాలర్లందరూ కూడాను, ఆయన దేవుడు, మా పాలిట దైవం, ఆయన లేకపోతే మేము లేవు, కాబట్టి మా ప్రాణాలను కాపాడిన వ్యక్తి, ఇలా రకరకాలుగా అయితే మాట్లాడడం జరిగింది. కానీ ఆంధ్రజ్యోతి వారు రాసుకొచ్చిన కథలో అంతా బాగానే వచ్చింది, కానీ ఎండింగ్ అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి, అంటే ఆంధ్రజ్యోతి వారు రాసిన క్లైమాక్స్ ఏంటంటే, అష్ట కష్టాలు పడ్డ ఆ జాలర్లని ఆ సమయంలో ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్కు విషయం చెప్పడంతో 2020 జనవరి 6న మత్స్యకారులు విడుదలయ్యారు. ఇదే తండేల్ సినిమా, ఇది ఆంధ్రజ్యోతి వారు రాసిన కథ. అసలు ఇక్కడి నుంచి ఎలా అంటే, యాక్చువల్గా వచ్చిన వాళ్ళంతా కూడాను ఆంధ్రప్రదేశ్ వచ్చి రాగానే మొత్తం నేషనల్ మీడియా కానించి లోకల్ మీడియా కానించి, కాబట్టి అందరూ కూడా అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, కాబట్టి మమ్మల్ని రప్పించారు, ఇక్కడికి మేము రావడానికి ప్రాణాలతో రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు చాలా రకాలుగా వాళ్ళ పొగుడుతూ ఉంటే, వాళ్ళ బాధలు చెప్పి వాళ్ళ సంతోషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటే అన్ని మీడియా ఛానళ్ళు కవర్ చేశాయి. ఇప్పటికి కూడా అవే న్యూస్ని చాలా సోషల్ మీడియాలో విరివిగా ఎక్కువగా వాడుతున్నారు. కాబట్టి అలాంటిది ఇప్పుడు తెర మీదకి ఆంధ్రజ్యోతి వారు కొత్త కథ రాశారు, సిక్కోలు వ్యధే తండేలు కథ, ఈరోజు పత్రికలో. కాబట్టి ఏదైతే సిక్కోలు వ్యధే తండేలు కథ అన్నారో, ఈ తండేలు కథలో క్లైమాక్స్లో హీరో మార్చేశారు. ఇదే నేను చెప్పాలనుకుంది. కానీ ఆంధ్రజ్యోతి వారు హీరోని మార్చేశారు. ఇక్కడ ఎవరో యాక్చువల్గా సోషల్ మీడియా అంతా కూడా కోడైకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారే తండేల్ సినిమా హీరో, రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అనేది మాట్లాడడం జరుగుతుంది. కానీ ఆంధ్రజ్యోతి వారు రచించిన ఈ కథలో, అంటే సిక్కోలు వ్యధే తండేల్ కథ అనే ఈ కథలో హీరోని మార్చేశారు, క్లైమాక్స్లో మార్చేశారు. ఎందుకని ఎలా రాయనంటే కనుక చెప్పానుగా, ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు అప్పటి విదేశాంగ మంత్రి ఎవరైతే సుష్మా స్వరాజ్ ఉన్నారో ఆవిడికి చెప్పడం ద్వారా జాలర్లు విడిపించారని. గొప్పగా ఉందండి నిజంగాను. కాదు, నాకైతే చాలా నవ్వు వచ్చింది, ఆశ్చర్యం వెలువచ్చాను అనమాట. కాబట్టి తండేల్ కథే, తండేల్ వ్యధే, ఏదో సిక్కోలు వ్యధే తండేల్ కథ అని గొప్ప కథ రాశారు. కానీ చూస్తున్న మీరు అందరూ కూడా ఆల్రెడీ బయట పెద్ద రభస జరుగుతున్నాయి. మెయిన్ హీరో ఎవరంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కొన్ని వీడియోలు. కాబట్టి ఇదండి అసలు తండేల్ కథ ఆంధ్రజ్యోతి వారి సమర్పణలో. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఖచ్చితంగా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ చేరుతుంది. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.